ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా ఆప్సోర్ రిజర్వాయర్ ఎప్పుడు పూర్తి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు ప్రశ్నించారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా బుధవారం నందిగామలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నంబూరు షణ్ముఖరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఆఫోర్ రిజర్వాయర్ 2007లో ప్రారంభించి నేటికి 18 సంవత్సరాలు పూర్తయినప్పటికీ చాపర నుండి రేగులపాడుకు 13 కిలోమీటర్లు కనీసం అందులో సగం కూడా పూర్తి చేయలేదని, శ్రీకాకుళం జిల్లా పట్ల నిర్లక్ష్యానికి ఇదొక నిదర్శనమని వివరించారు. 2007లో 127 కోట్ల అంచనా వ్యయమైతే నేడది 852 కోట్లకు పెరిగిందని అన్నారు. ఆఫ్ షోర్ రిజర్వాయర్ కు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎందుకు తగిన నిధులు కేటాయించలేదో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. 3890 ఎకరాలు పలాస మండలంలో, 6800 ఎకరాలు నందిగామ మండలంలో, 12090 ఎకరాలు టెక్కలిలో, మొత్తం 26600 ఎకరాలు భూమి సాగునీరుతో పాటుగా పలాసకు తాగునీరు ఇవ్వచ్చని అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా పట్ల నిర్లక్ష్యమే నిధులు కేటాయించకపోవడానికి కారణమని అన్నారు. సిపిఎం పార్టీ నాయకులు పాలన సాంబమూర్తి, హనుమంత్, ఈశ్వరరావు తదితరులు ప్రసంగించారు. కార్యదర్శి గోవిందరావు గారు మాట్లాడతారు. అధ్యక్ష, కామ్రేడ్స్, ఈరోజు శ్రీకాకుళం జిల్లా మహేంద్ర తరపైన నిర్మించిన ఆఫ్షోర్ రిజర్వాయరు 2007లో 124 కోట్ల అంచనాతో ఆ రోజు ప్రతిపాదన చేస్తే పాలకుల నిర్లక్ష్యం వల్ల నేటికి పూర్తి కావడంతో ఈరోజు 852 కోట్లకి పెరిగింది. 13 కిలోమీటర్ల కాలువ ఈ రోజుకి తవలేపడరు. ఒక ఇద్దరు మనుషులకి కానీ ఇచ్చింది ఈ 18 సంవత్సరాల కాలంలో కాలువ తవ్వేసిండ్రు, కానీ ప్రభుత్వం మాత్రం కాలువ తవ్వే పరిస్థితి లేదు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే